కెప్టెన్ విజయకాంత్ అంతిమ యాత్రకి సంబంధించినటువంటి ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. ఏదైతే ఇవాళ ఉదయం నుంచి కూడా ఐస్లాండ్ గ్రౌండ్స్లో ప్రదర్శనార్థం వచ్చినటువంటి ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వేల లక్షల సంఖ్యలో జనాభా కార్యకర్తలు అభిమానులు ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4:45 ప్రాంతంలో ఏదైతే కోయంబేడులో ఉండేటువంటి డిఎండికే కార్యాలయంలోని ఖాళీ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అందుకు కావాల్సినటువంటి సహకారం అందిస్తుంది. ఇప్పటికే నిన్న ఏదైతే డిఎండికే కార్యాలయంలోనే ప్రదర్శనార్థం వచ్చినటువంటి ఆయన పార్థివ దేహాన్ని అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి ఉద్రిక్తకర పరిస్థితులు ఉండటంతో ఇవాళ ఉదయము ఖాళీ మైదాన ప్రాంతమైనటువంటి ఐస్లాండ్ గ్రౌండ్స్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ భారీ ఏర్పాట్లనే చేసిందని చెప్పొచ్చు. బ్యారిగేట్లు, క్యూ లైన్ల నిర్మాణంతో పాటు అడుగడుగున పోలీసు సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని కూడా కల్పించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ యాత్రకు సంబంధించి దాదాపు ఈ ఐస్లాండ్ గ్రౌండ్స్ నుంచి డిఎండికే కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదే వాహనంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఒక అంతిమ యాత్రగా చాలా ప్రదర్శనగా ఇక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఈ వాహనాన్ని ఈచర్ వాహనంగా చెప్పొచ్చు, ఈ ఈచర్ వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి దారి పొడవునా ఆయన చూడడానికి కడసారి చూడడానికి విచ్చేసేటువంటి అభిమానులకి వెసులుబాటుగా ఉండే విధంగా అంటే ఎత్తైనటువంటి భవనాలకి చేరుకున్నటువంటి వాళ్ళు కనుక చూస్తే ఖచ్చితంగా చివరి చూపు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా ఈ వాహనాన్ని సిద్ధం చేయడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఫ్లవర్స్ని, వివిధ రకాల ఫ్లవర్స్ని తీసుకొని వచ్చారు. వాటిని సమకూర్చి ఈ వాహనానికి అలంకరించేటువంటి పరిస్థితులను ఇక్కడ దృశ్యాల్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ వాహనంలో ఒక ప్రత్యేకంగా ఎక్కడైతే చెక్కతో చేసినటువంటి ఒక బాక్స్ని ఉంచి ఆ బాక్స్ పైన పార్థివ దేహాన్ని, ఐస్ బాక్స్ ఉండేటువంటి ఆ పార్థివ దేహాన్ని ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. ఇది దానికోసమే సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ. అంటే ఏటవాలుగా దాదాపు ఒక 45 డిగ్రీస్లో ప్రస్తుతం ఏదైతే పార్థివ దేహం ఉందో అదే పొజిషన్లో కూడా వాహనంలో ఉంచితే కరెక్ట్గా ఈ స్టేజ్ నుండి అంటే నిలబడి చూసేటువంటి వారికి అందరికీ కూడా పార్థివ దేహం చాలా క్లియర్గా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎత్తైన భవనాలపై నుంచి కూడా చూసే వరకు కూడా ఆ పార్థివ దేహాన్ని చివరిసారి చూపు దక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పటికే కెప్టెన్ విజయకాంత్కి సంబంధించినటువంటి అంతిమ శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. ఇందుకు తోడ్పాటు అయితే మాత్రం తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అందిస్తుందని చెప్పొచ్చు. ఇక సాయంత్రము 5 గంటలు లేదా 6 గంటల ప్రాంతం అంటే ముహూర్తం ఫిక్స్ చేసిందైతే 4:45 అంతా కూడా అంతిమ యాత్ర ముగించాలి అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇంకా క్రౌడ్ వస్తూనే ఉంది. వేల సంఖ్యలో కాకుండా లక్షల జనాభా చేరుకున్నారు ఇప్పటికే అంతిమక్రియకి ఆయన చివరి చూపు చూడడానికి అని చెప్పొచ్చు. ఇంకా దీంతో ఈ సందర్భంలోనే ఇప్పుడు అంతిమ యాత్ర మరింత ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇవాళ రాత్రికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విజయకాంత్ అంతిమ యాత్ర పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, చెన్నై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.